చాలా ఎమోషనల్, చాలా సెన్సిటివ్. ప్రతి చోట కాదు, ఎక్కడ స్ట్రాంగో అక్కడ భయంకరంగా స్ట్రాంగ్, కానీ వెరీ అఫెక్షనేట్ అనమాట. అంటే ఎంత చాలా ప్రేమ నాకు, ప్లస్ వెరీ సెన్సిటివ్. ఎంత సెన్సిటివ్ అంటే కొంచెం మంది ఏమైనా బాధపడినా కూడా నేను తట్టుకోలేను, కానీ స్ట్రాంగ్ విషయాల్లో కూడా అంతే. అమ్మో, మేము చూసాంగా ఈ మధ్య. ఎగ్జాక్ట్లీ, స్టబన్. సరే, ఇప్పుడు మీకు వీణ అంటే ప్రాణం, ఎక్కడ చూసినా అవే. బాగుంది, ఎందుకని లాకెట్ రూపంలో మీరు చాలా సార్లు చెప్పారు అన్నారు, ఇక్కడ కూడా ఉండాలి. ఎందుకని అంటే అది ఐడెంటిటీ కోసమే. వీణ అనే పేరు గుర్తు రావాలి, నా పేరు చూస్తే వీణ గుర్తు రావాలి. సో ఇక్కడ కూడా ఇలా అదొక ప్యాషన్ తోటి దాంట్లో ఉండిపోతే నీకు ఎక్కడ చూసి నీకు అవే కనబడతాయి. అదొక ట్రాన్స్లో ఈ 10 years నుంచి నేను అక్కడే ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నాకు ఏమైనా షో ఉందంటే, ఎల్లుండే షో ఉన్నా సరే ఎక్కడికి బయటకు వెళ్ళను. ఎందుకంటే ఈ రూమ్ లోంచి, ఈ అంబియన్స్ లోంచి బయటకు వెళ్తే మళ్ళీ ఇక్కడికి రావడానికి టైం పడుతుంది. సో ఇక్కడే ఇలానే ఉంటాను. ఆల్మోస్ట్ నా ప్రపంచం చాలా చిన్నది. నా చుట్టూ ఒక రింగ్ ఉంటుంది, ఆ రింగ్ లోపల హార్డ్లీ ఒక 10 మంది ఉంటారు అంతే. ఆ రింగ్ లోపలికి ఎవరు రాలేరు, మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ రావాలి అని అంటే వాళ్ళు నెక్స్ట్ ఇంకా అది వాళ్ళకి చాలా నేను స్టాంప్ వేయాలి. సో నా ప్రపంచం చాలా చిన్నది, క్యూట్, స్వీట్, అందమైనది. సో దాంట్లో ఇది ఎలా ఉంటే ఆ స్టాంప్ పడుతుందా, ఏమన్నా చిన్న హింట్? అది అలా చెప్పలేను. కొన్ని రోజులు జర్నీ చేస్తూ ఉంటే స్టడీ చేసిస్తాను. వీళ్ళు మనకి సెట్ అవ్వరు అని. అసలు హానెస్ట్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ కైండ్ ఉండాలి, చాలా ఉంటాయి దాంట్లో. వీళ్ళు మనకి సెట్ అవుతారు అని అనిపిస్తుంది ఆ వేవ్ లెంత్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అప్పుడు తెలుసు. నేను మీ లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఒకటి చూసిన తర్వాతే నాకు అనిపించింది, అంటే మంగళసూత్రాలు అంటే చాలా పవిత్రంగా భావించే ఆడవాళ్ళు మంగళసూత్రాన్నే ఒక్క సెకండ్ ఆలోచించకుండా తీసి చేతిలో పెట్టేశారు మీరు. ఎందుకని అంటే? పెట్టేశాను, మీ ఆయనకే పెట్టారు. పసుపు కొమ్ము కట్టుకుని తీసేసాను, అలా తీను అస్సలు. అప్పటికి సెంటిమెంట్ గా భావిస్తాం చాలా వరకు. ఎందుకు భావించాం? పసుపు కొమ్ము ఈక్వల్ టు అదే. సో అది గోల్డ్ అవసరం కాబట్టి వెంటనే పసుపు కొమ్ము కట్టుకుని అది ఇచ్చాను, గోల్డ్ కాబట్టి. అసలు చాలా మంది అనుకుంటారు మంగళసూత్రం తీసేస్తుంది ఏంటి. అసలు నాకు సైనస్ సర్జరీ అయినప్పుడు ఆయన తీయమన్నప్పుడే ఆయన ఉండి తప్పదులే అంటే, ఇక అది హాస్పిటల్ కాబట్టి తప్పదు కాబట్టి ఇంకప్పుడు తీసాను. కానీ మెట్టెలు ఒకటి అది అసలు అది మళ్ళీ వేసుకునే టైము, తీసే టైములు మంచివి కూడా ఉంటాయి యాక్చువల్లీ. సో నేను అసలు అంటే ఇప్పుడు ఉన్నాయా మీకు మంగళసూత్రాలు? వాట్ ఆర్ యూ టాకింగ్ డార్లింగ్? అంటే ఎప్పుడు నాకు డౌట్ ఉంది, ఎవరో సంగతి పక్కన పెడితే మా అత్తమ్మ బయటికి చూపించద్దంటది, దిష్టి తగులుతుంది అస్సలు. ఓకే. మా అత్తమ్మ మాటలు అంటే నాకు చాలా స్టాంప్ అనమాట. ఆవిడ ఏదంటే అది మంగళసూత్రం బయట ఎవరికి చూపించద్దు అంటారు. అందుకని బేసిక్గా అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, ఇంతసేపటి నుంచి నేను చూసినా కూడా నాకు ఎక్కడ కొంచెం కూడా అట్లా ఉన్నట్టు కనిపించలేదు. అంత భద్రంగా ఎలా భద్రపరిచారు మీ ఆయన్ని? మా ఆయన కాబట్టి. మీ ఆయనేనండి, ఆ టెక్నిక్స్ చెప్పండి మాకు, మేమైతే తీసేసి తిరగాల్సి వస్తుంది. మీ ఆయన ఎలా భద్రపరుచుకున్నారు? మా ఆయన్ని ఫ్రిడ్జ్లో పెట్టచ్చా? అబ్బా, చెప్పేసింది ఆల్రెడీ, ఫ్రిడ్జ్లో పెట్టుకొచ్చిందంట. చల్లగా ఉండాలంటారు కదా. అక్కడి నుంచి శివేదో హింటిస్తున్నాడు. అడగనా? శివ అడగమన్నాడు, అడుగుతున్నాడు. నీ మంగళసూత్రాలు ఏవి అని అడగమంటున్నాడు. వద్దు, అందుకే ముందు జాగ్రత్తగా, నాకు తెలుసు వెనకాల నుంచి ఏదో ఇస్తాడని. శివ వచ్చేసింది, శివ నీకు వచ్చేసింది ఆన్సర్. సో నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చావు. అమ్మ నేను పెట్టుకోలేదు. అంటే ఆయన బాగుండాలని మనం ఇక్కడ అనుకుంటే సరిపోతుంది, ఇక్కడ వేసుకొని తిరగాల అని నా ఉద్దేశం. ఇంకా లాగద్దు, తెగుతుంది. అయిపోయిందా మీ ఆన్సర్ ఇక్కడికి? అంటే నేను దీన్నే ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నా, మీరు తప్పుగా అనుకోవద్దు. దానికి ఒక ఆన్సర్, ఇప్పటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వండి. ఈ ఎపిసోడ్ ఎన్ని 100 సంవత్సరాలు వేసుకుంటారో చెప్పరా విఘ్నేష్ గారు? మీరు ఎన్ని 100 సంవత్సరాలు ఎపిసోడ్లు వేసుకుంటారో చెప్పి మాట్లాడుతూనే ఉన్నాం. జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అంటే ప్రజెంట్ ఇంట్లో పేరెంట్సే పిల్లల్ని వాళ్ళ వృత్తిరీత్యా కావచ్చు ఏదో రకంగా తీసి మనం పెట్టడంలో తప్పు లేదు, నా వృత్తి ధర్మం అది అనుకుని వెళ్తే అమ్మనా బూతులు తిడుతున్నారు నిజంగా. అంటే తీయాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు అని. అలాంటివి మనం ఇప్పుడు రిస్కులు చేసి మాట్లాడకూడదు. ఇప్పుడు కొన్ని ఉంటాయి, అది ఖచ్చితంగా. ఇప్పుడు రేడియాలజిస్టులు ఉంటారు, వాళ్ళు ఆ రూమ్ లో పనిచేస్తారు, వాళ్ళు మెటల్స్ వేసుకోకూడదు యాక్చువల్లీ. అలాంటివి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్ వైజ్ గా ఏమన్నా చెయ్యి. ఇప్పుడు నేను కూడా అదే ప్రొఫెషన్ లో ఉంటే ఖచ్చితంగా తీసేస్తానేమో. అర్థమైందా? నేనైనా మా ఆయనైనా ఫస్ట్ విమెన్ ఎదుగుదలకే చూస్తాం. సో ఇప్పుడు నేను కూడా ఆ ప్రొఫెషన్లో ఉంటే తీసేస్తానేమో. వాళ్ళని నేను ఎప్పుడు తప్పు పట్టను. అవకాశం ఉండి
ఉన్నప్పుడు మేబీ కొంచెం దాన్ని దాచుకొని హైడ్ చేసుకొని ఇట్లా తెలివిగా వాడుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, అలా చేసుకోవచ్చు అని ఒక ఇది అంతే. సరే, ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి, ఇక్కడే ఆగిపోవద్దు. ఈ మధ్య మీ రీల్లో మీరు చాలా ఎగ్జైటింగ్ అయిన ఒక ఫోటో ఉంది, ఒకసారి దాని దగ్గరికి వెళ్ళిపోదామా? మ్యాటర్ ఏంటంటే, నేను ఈమె ఇవన్నీ వీటి గురించి అడుగుతుంది కదా, కొంచెం బాగుంటుంది, మీరు క్లోజ్గా అడుగుతారు అనుకుంటే అక్కడ నిల్చోబెట్టి మిమ్మల్ని క్వశ్చన్లు అడిగింది. అది నేను అక్కడ చూసి తట్టుకోలేక, అది కాదు మ్యాటర్, ఎలా చేయాలో నేర్పిద్దామని వచ్చేసాను. నేర్పించేసి ఎండింగ్ చెప్పేద్దాం. అయితే నాకు ఇందాక నేను రాగానే నాకు ఫస్ట్ 50 రూపీస్ నోటు నాకు అట్రాక్ట్ అయింది. ఎందుకు 50 రూపీస్ నోట్ అలా పెట్టుకుని అక్కడ డేటు అది? యాక్చువల్లీ దాని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఇప్పుడు మళ్ళీ మేడం నేను అదే అడిగాను. ఆ పెద్ద ఆయన ఉన్నారు చూడు, నీకు తెలియదని చెప్తున్నా నేను. ప్రోగ్రామ్ చేస్తుంటే అయిపోయిన తర్వాత ఆయనకి పాప నడవడానికి కూడా రాలేదు, మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆయన పాకెట్లో అంతే ఉన్నట్టుంది. అది ఎంత ఎఫెక్షనేట్ గా నోట్ ఇచ్చారంటే, నేను చిన్నప్పుడు అలా ఇచ్చేవారు, ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి బ్లెస్ చేసేవారు. అసలు అది ఎంత ఎఫెక్షనేట్ గా ఇచ్చారంటే ఆ రోజు నేను అదొక పెద్ద అవార్డ్ లాగా ఫీల్ అయ్యాను. రాగానే ఫస్ట్ దాన్ని చాలా మంది కామెంట్స్ లో పెట్టారు, ఫ్రేమ్ చేయించండి, ఎవరైనా ఐడియాలు ఇచ్చారు. సో అలా ఫ్రేమ్ చేయించి దాన్ని అలా గుర్తుగా పెట్టుకున్నాను. కానీ ఒక ఆర్టిస్ట్గా ఒక ఫేమ్, ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇలా తక్కువ డబ్బులు ఇస్తే ఒకలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మీరు అది అలా ఫీల్ అవ్వకుండా అలా నోట్ పెట్టుకున్నారు. అసలు నేను ఎలా మీకు యాక్చువల్ అంటే మీకున్నది, బట్ వేరే అదే ప్లేస్లో ఇంకొక వేరే వాళ్ళు ఉంటే కొంచెం అది వాళ్ళ ఐక్యూ లెవెల్స్, వాళ్ళ ఐక్యూ లెవెల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆయన ఆ ప్లేస్ లో రూపాయి ఇచ్చినా కూడా అలాగే చూసేదాన్ని, ఎందుకంటే ఆయన ఇచ్చింది డబ్బులు కాదు కదా, ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తూ ఇచ్చారు. 1 రూపీ ఇచ్చినా అలాగే దాచుకునేదాన్ని దాన్ని. సూపర్ సూపర్ సూపర్. అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను, ఎందుకంటే నేను మిమ్మల్ని అంత పొగిడి అంత పెద్ద పెద్ద వర్డ్స్ వాడే అంత పెద్దోడిని అయితే కాదు. చూడు అనాల్సినవన్నీ అనేస్తున్నాడు. ఓకే, ఇది వెంకటేశ్వర స్వామి ఇది తిరుపతి కచ్చపి అని ఆడిటోరియం లాంచింగ్ అప్పుడు నేనే నా షో తోట లాంచ్ అయింది. సో ఇది అప్పుడు పర్ఫామ్ చేసినప్పుడు నాకు వచ్చింది. ఇది ఇత్తడా? అది కంచు ఇత్తడు, అది గిఫ్ట్. ఇక్కడ ఉన్నవన్నీ గిఫ్ట్స్, ఇవన్నీ అవార్డ్స్ గిఫ్ట్స్. ఓకే, పైనది శ్రీమతి ఆంధ్రప్రదేశ్, మిసెస్ ఏపీ రన్నర్ అప్ కదా. ఓకే 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 ఓకే. ఇది తెలుగులో అదే మిసెస్ ఏపీ, శ్రీమతి ఆంధ్రప్రదేశ్. అప్పట్లో ఒక సంచలనమైన ప్రోగ్రామ్ అది. అసలు మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటే ఈ 2 hours ఇంటర్వ్యూ అయితే సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నా జన్మ ధన్యం అయిపోయింది. నేను కూడా ఈ చైన్ ఫ్రీ చిరంజీవి సినిమాలో సినిమా లేదు, బట్ అబ్బా చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్స్ టు ఐ డ్రీమ్, సో థ్యాంక్స్ టు ఐ డ్రీమ్ ఆడియన్స్, అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్స్కి కూడా. సో చక్కగా ఇలాగే ఎంకరేజ్ చేయండి. సో ఇంకా నేను నెక్స్ట్ లెవెల్కి నా గోల్ రీచ్ అయ్యేటట్లుగా మీరు నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మేము అడగగానే టైం ఇచ్చినందుకు, మాతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు, అండ్ మాకు ఒక మంచి కాఫీ పెట్టి ఇచ్చారు. అంటే అలా చెప్పాలి కదా, నేను అడగగానే ఇవ్వలేదండి, పడి హింసించేస్తే ఇచ్చాను. ఎడిటర్ గారు ఇది మాత్రం కట్ చేసుకోకండి ప్లీజ్, ఎందుకంటే దీని మీద నా ఆవేదన కాదు, నా నెక్స్ట్ డే డిపెండ్ అయ్యి ఉంది, ప్లీజ్. కానీ ఇది కట్ చేసుకోకండి, నన్ను ప్రాణాలు తీసేసి చంపేస్తే ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా మాకు ఇచ్చారు కాబట్టి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలానే ఈ వీణ గురించి దీని గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా వరల్డ్ వైడ్లోనే చాలా షోస్ని పెర్ఫామ్ చేయాలని, మన తెలుగు ఆడియన్స్ అందరినీ ఇలానే ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసి. చాలా లాంగ్వేజెస్ ఫ్రెండ్స్ ఉన్నారు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, భాషలు రావు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలి, అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఎపిసోడ్, మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ ఇంటరాక్షన్ అండ్ ఈ చిట్ చాట్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సీ యూ. ఎందుకు 2 సార్లు చెప్పానంటే ఇన్ని కెమెరాస్ ఉన్నాయి, ఏ కెమెరాకి చెప్పాలో కన్ఫ్యూజ్ అయ్యి అన్ని కెమెరాస్ ఒకేసారి చెప్పేసా. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.